వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 చాలామంది విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఎస్ఎస్సి బోర్డ్ టైం టేబుల్ని రిలీజ్ చేసినప్పుడు 2 డేట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి మార్చి 31 అండ్ రెండోది ఏప్రిల్ 1. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు పబ్లిక్ సోషల్ స్టడీస్ పబ్లిక్ ఎగ్జామ్ జరగబోతుంది అని టైం టేబుల్ని రిలీజ్ చేసింది. దీంతో విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ సోకాల్డ్ సోషల్ స్టడీస్ లేక సోషల్ సైన్సెస్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద కన్ఫ్యూజన్గా ఉన్నారు. దీనికి సంబంధించి ఎస్ఎస్సి బోర్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లారిటీతో కూడినటువంటి నోటిఫికేషన్ని జారీ చేసింది. దాని ప్రకారం మనకు రంజాన్ కారణంగా ఎస్ఎస్సి బోర్డ్ టైం టేబుల్లో 2 డేట్స్ని మెన్షన్ చేసింది. ఈ కారణం వల్ల విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నెల అంటే మార్చి 2 నుంచి రంజాన్ ఉపవాసాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ముస్లిం సోదరులు 30 రోజుల పాటు ఉపవాసాలు చేసిన తర్వాత 31వ రోజు పండగ చేసుకుంటారు. ఈ పండగ చేసుకోవటం అనేది చంద్రవంక లేక నెలవంక కనపడినటువంటి నెక్స్ట్ డే పండగ చేసుకుంటారు. మార్చి 2 నుంచి ఉపవాసాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్చి అంటే 2 నుంచి ఏప్రిల్ 1 కల్లా 30 రోజులు అవుతాయి. ఏప్రిల్ 2న లేకపోతే ఏప్రిల్ 3న రంజాన్ జరగబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు ఒక వివరణ ఇచ్చింది. అదేంటంటే సోషల్ సైన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మార్చి 31నే జరగబోతుంది, ఏప్రిల్ 1న కాదు అని ఒక క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇటు విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మార్చి 31న ఎగ్జామ్ జరుగుతుంది అనేటటువంటి క్లారిటీతో వచ్చారు. ఇక ఈ మార్చి 31న ఎగ్జామ్ జరిగినప్పటికీ కూడా మనకు 2.5 days అనేది టైం అయితే ఉంటుంది. ఎలాగంటే 28న ఆఫ్టర్నూన్ నుంచి మనకు ఖాళీ ఉంటుంది. ఎందుకంటే 28న బయాలజీ జరుగుతుంది. దీన్నే ఎన్ఎస్ అంటాం. ఎన్ఎస్ అనేది 50 మార్క్స్ పేపర్ కాబట్టి మీకు 12:45 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు అంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి 28th ఆఫ్టర్నూన్, 29th ఫుల్, 30 ఫుల్, ఈ 2.5 రోజులు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి సో నెక్స్ట్ ఎగ్జామ్ అయినటువంటి సోషల్ ఎగ్జామ్ మనకు 31st మార్చిలో జరగబోతుంది. కాబట్టి మనకి ఈ విధంగా 2.5 రోజులు కలిసి వచ్చాయి. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. హ్యాపీగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పటికీ కూడా సోషల్ అనేది ఒక భయంకరమైనటువంటి కష్టమైన సబ్జెక్టు. ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఒక 50-60 మార్కులు వస్తే సరిపోతుంది అనుకునేటటువంటి విద్యార్థుల కోసం మేము ఒక 10 to 15 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాం. 10 to 15 క్వశ్చన్, జస్ట్ 10 to 15 క్వశ్చన్స్. ఈ 10 to 15 క్వశ్చన్స్ చదివితే 100% మీకు 50 to 60 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ క్వశ్చన్స్ కావాల్సినటువంటి వాళ్ళు నేను చెప్పేటటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం ద్వారా పొందొచ్చు. ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం లేదు. ఈ క్వశ్చన్స్ పెయిడ్ ఇన్ సర్వీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఇవ్వడం లేదు. ఎవరిని తీసుకోండి, హ్యాపీ. సో ఈ క్వశ్చన్స్ అని కావాల్సినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నెంబర్ వచ్చేసి 9553230266. ఈ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. వేరే ఇతర ఎవరైనా ఇస్తుంటే అది మాకు సంబంధం లేనే లేదు. కేవలం 10 to 15 క్వశ్చన్స్ ఇస్తాము. ఈ 10 to 15 క్వశ్చన్స్ మీరు చదివినట్లయితే 100% మీరు 50 to 60 మార్క్స్ తెచ్చుకుంటారు. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్స్ని చదివి ప్రాపర్గా రాసి ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది విషయం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు.